ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. ప్రియ భగవద్బంధువులారా, 5 రోజులుగా మనం నంది తిమ్మన గారి విరచితమైనటువంటి పారిజాతాపహరణము అనేటువంటి కావ్యాన్ని డాక్టర్ అద్దంకి శ్రీనివాస్ గారు అందించినటువంటి లఘు టీక ఆధారంగా చెప్పుకుంటున్నాం. నిన్నటి రోజున మొదటి ఆశ్వాసంలో అవతారికలో భాగంగా కృష్ణదేవరాయల యొక్క వంశం, ఆ వంశంలో పుట్టినటువంటి మహాపురుషులను గురించి చెబుతూ కృష్ణరాయలను గురించి వర్ణిస్తూ ఉన్నారు. అలాగే ముందు దేవతా స్తోత్రాలు అవి కూడా చేశారు, అవి కూడా చెప్పుకున్నాం. అంటే 19 పద్యాల వరకు మనం పూర్తి చేశాం. ఈ రోజున 20వ పద్యం నుంచి మనం ప్రారంభం చేద్దాం అవతారికని చెప్పుకోవటానికి. ఇందులో ఈ పద్యంలో కృష్ణదేవరాయలు భూమిని తన భుజాల మీద మోస్తున్నాడు. పూర్వం ఆ భూమిని ఆదిశేషుడు అష్టదిగ్గజాలు మోసేవి అన్నాడు కదా, మనకి శాస్త్రం చెబుతోంది. దాన్ని ఒక చంపకమాల వృత్తంలో మనకిస్తున్నారు. అలఫణి భోగరత్నములు నాదిగా భోత్కట గండగంధముల్ తలపున బారి నవ్వు వసుధాసతి తాభుజ కీర్తి మౌతిక చలమున కృష్ణరాయ నృపచంద్రుని బాహువునందు భూషణోజ్వలమణుల స్మృగీ మదము వాసనయుంగని ధూర్తలంగన. ఇది ఏమంటున్నాడు ఇక్కడ? పూర్వం సమస్త భూమండలాన్ని ఆదిశేషుడు తన యొక్క 1000 ఫణముల మీద అష్టదిగ్గజాలతో కలిసి మోసేవాడు. ఇక్కడ అటువంటి భూమిని శ్రీకృష్ణదేవరాయలు ఒక్కడే తన భుజస్కంధాల మీద మోస్తూ ఉన్నాడు. ఈ శ్రీకృష్ణదేవరాయల యొక్క భుజ కీర్తులలో ఉన్నటువంటి మణులు, కస్తూరి వాసన ఎలా ఉన్నది అంటే, ఆ ఆదిశేషు తలల మీద ఉండేటటువంటి మణుల్ని, దిగ్గజాల యొక్క మదాన్ని గుర్తు చేస్తూ ఉన్నాయి. వాటికంటే ఇవే గొప్పగా అనిపించడంతో ఆ భూదేవి ఈ రాయల వారి యొక్క భుజకీర్తుల్లోని ముత్యాలనే చూసి నవ్వుతున్నదట. అంటే ఇది భూదేవికి తగనటువంటి ప్రవర్తన, అంతే కదా. కృష్ణరాయల యొక్క భుజకీర్తుల్లో ఉండే రత్నాలను చూసి నవ్వకూడదు కదా. అంటే ఇక్కడ ఏమంటున్నాడు కవి? స్త్రీలు చెడ్డ స్వభావం కలవాళ్ళని ఒక విశేషాన్ని సామాన్యంతో సమర్థిస్తున్నాడు. ఇది భూదేవి కూడా ఒక ఆడదే కదా. అందుకని పూర్వం కైలాస పర్వతంలో శంకరుడు కృష్ణుడి యొక్క కుమారుడైనటువంటి మన్మధుడిని జయించాడు. కృష్ణువు కొడుకంటే మన్మధుడు విష్ణువు యొక్క కొడుకు. అటువంటి మన్మధుడిని తన 3వ కంటి మంటతోటి బూడిద చేసి పారేశాడు. అయితే అదేమంత గొప్ప విశేషం కాదు. ఈ కృష్ణదేవరాయలు కొండవీటి దగ్గర యుద్ధభూమిలో ప్రతాపరుద్రుడు కొడుకైనటువంటి వీరభద్రుడిని చంపకుండా దయతో విడిచిపెట్టాడు. ఆయన విష్ణువు యొక్క కొడుకైన మన్మధుడిని దహించేస్తే ఈయన ప్రతాపరుద్ర కుమారుడైన వీరభద్రుడిని చంపకుండా దయదలిచి విడిచిపెట్టాడు. అంటే తన కొడుకును చంపినటువంటి వాడి కుమారుడు దొరికితే సాధారణంగా ఎవడు వదలడు కదా. కానీ కృష్ణదేవరాయలు విడిచిపెట్టాడు.
ఇదే గొప్ప విషయం. కృష్ణదేవరాయలు ఉత్కళ రాజులతో యుద్ధం చేశాడు. ఉత్కళం అంటే ఒరిస్సా. ఆ యుద్ధంలో ఏనుగు తొండాలను పోలి ఉన్నటువంటి పాముల్లాగా పరస్పరం కొట్లాడుకున్నారట ఈ రాజులు. అంటే ఏనుగు తొండవంత బలమైనటువంటి సర్పాల్లాగా. ఆ యుద్ధం వల్ల కృష్ణదేవరాయలకి ఎంతో కీర్తి వచ్చింది. ఆయన కీర్తి తెల్లగా ఉంటుంది అన్నాడు. కీర్తి ఎప్పుడు కూడా తెలుపు రంగులోనే చెప్తారు, ఏకవేన. కాబట్టి కీర్తిని వస్త్రంతో పోల్చాడు. పాముల్లాగా కలిసి కొట్లాడుకున్నటువంటి స్థలంలో కృష్ణదేవరాయల యొక్క యశస్సు అనేటువంటి వస్త్రాన్ని కప్పి ఆ భూమండలాన్ని వశం చేసుకున్నాడు అనేది కవి యొక్క హృదయం. అంటే ఇక్కడ కోరినటువంటి స్త్రీలను వలపించుకోవడానికి కాముకులు కూడా ఒక తెల్లటి వస్త్రం మీద పాముల్ని రమింపజేసి ఆ వస్త్రాన్ని తాము కోరిన స్త్రీల మీద కప్పితే ఆమె వశమవుతుందని లోకంలో ఒక వశీకరణ తంత్రం అనేది చెబుతారు. అంటే పాముల మీద పరిచింది మళ్ళా ఒక స్త్రీ మీద వేస్తే ఆమె వశం అవుతుందని. అదొక వశీకరణ తంత్రం అని చెబుతారు. ఆ తరువాత కృష్ణదేవరాయల యొక్క పౌరుషాన్ని, పరాక్రమాన్ని వర్ణిస్తున్నాడు ఇక్కడ. కృష్ణదేవరాయల చేతిలో ఒక ఖడ్గం ఉంది. ఆ ఖడ్గం ఎలా ఉంది అంటే, అతడి భుజం అనేటువంటి భవనంలో ఆటలాడుకునేటువంటి భూమి అనేటువంటి కాంతకి కస్తూరి బొట్టు పెట్టినట్టుగా ఉంది. అంటే శత్రువులనే సముద్రంలో గెలుపు నావని ఒడ్డుకు చేర్చేటటువంటి ఒకానొక చుక్కాణిలాగా ఉన్నది అన్నాడు. రెండో పోలిక. ఆ కత్తి శత్రువులు అనేటువంటి ఏనుగుల కుంభస్థలాలని గట్టిగా పొడిచింది. ఆ కుంభస్థలంలో ఉండేటువంటి ముత్యాలు కొన్ని కత్తి గుచ్చుకున్నాయి. ఆ ముత్యాలే అక్షరాలనుకుంటే ఆ కత్తి జయలక్ష్మి చదువుకునేటటువంటి ఒక పలకలాగా ఉంది అని పోల్చాడు. శత్రురాజుల దగ్గరికి అప్సరసలను రప్పించేటటువంటి మాయలను నేర్చినటువంటి నెమిలిపించపు కుచ్చులాగా ఉంది అంటాడు. అంటే శత్రువుల్ని రాయలవారు జయించి స్వర్గానికి పంపుతాడు అనేటువంటి అర్థం వస్తుంది. కీర్తి అనేటువంటి శంకరుడికి అర్ధాంగి అయినటువంటి పార్వతీదేవిలాగా ఉంది అంటాడు ఖడ్గం. పరాక్రమం అనేటువంటి సూర్యుణ్ణి పొందాలని వచ్చినటువంటి ఛాయాదేవిలాగా ఉన్నది. ఎన్ని పోలికలు ఉపయోగించాడో ఈ పద్యంలో చూడండి. ఏవం విధ గుణఖనికిని జోవనిత ప్రార్జమాన ధూర్తారి ధరిత్రీవర సంగతి సుభగం భావుకరణ ముదిత కలహపారణమునికి. ఇటువంటి ఎన్నో గుణాలకి ఆలమాలమైనటువంటి వాడికి అప్సరసల చేత కోరబడుతున్నటువంటి శత్రురాజుల కలయికకి ఆనందించి తృప్తిగా నవ్వుతున్నటువంటి నారద మహర్షి యొక్క కలలాగా కృష్ణదేవరాయలకి ఉన్నది అంటున్నాడు. అంటే కృష్ణదేవరాయలు యుద్ధంలో రాజుల్ని సంహరిస్తూ ఉంటే వాళ్ళు స్వర్గానికి వెళుతున్నారట. అది నారదుల వారికి ఆనందం కలిగించింది అన్నాడు. అంటే ధూర్తులు, దుర్మార్గులు మరణిస్తే నారదుడు ఆనందపడతాడు కదా. ఇది ఆ తర్వాత దానం ఎలా ఉంటుంది దానగుణంలో అని కర్ణుడితో పోలుస్తున్నాడు ఇక్కడ. వాస్తవానికి దానం అనగానే కర్ణుడిని చెబుతారు ఎవరైనా, దాన కర్ణుడు అంటారు కదా. అటువంటి కర్ణుడి కంటే దానం చేయడంలో కృష్ణదేవరాయల వారిదే పై చేయి అంటున్నాడు కవి. అలాగే పండితుల కంటే మించినటువంటి జ్ఞానం ఉన్నది పండితుల పట్ల దయగలిగిన వాడైనటువంటి కృష్ణరాయలకి.
ఆయన కవిత్వం కూడా రాశాడు కదా, ఆముక్తమాల్యద అనేటువంటి ఒక అద్భుత గ్రంథాన్ని. ఈ విధంగా నాగాంబిక యొక్క కుమారుడు, భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో ఏ రాజుకి లేనటువంటి కీర్తి సంపద కలిగినటువంటి ఆ కృష్ణదేవరాయలకి యుద్ధంలో సైన్యం, ఏనుగులు, గుర్రాల యొక్క రక్తాన్ని సముద్రంలాగా ఏర్పాటు చేసినటువంటి పరాక్రమశాలి అంటున్నాడు. అలాగే పండితుల పాలిట నిధి లాంటి వాడు కృష్ణదేవరాయలు అంటున్నాడు. ఎందుకని 8 మంది మహాకవులను పోషించాడుగా, తన యొక్క ఆస్థానంలో అష్టదిగ్గజాలకు స్థానం కల్పించాడు. అందువల్ల అటువంటి కృష్ణరాయలకి విలువిద్యలో ద్రోణుడు, వేదార్థాలను నెలకొల్పే ఉత్సాహం కలిగిన వాడు, క్షత్రిరాజుల యొక్క రక్తం తాగి తాగి కడుపు నిమురుకుంటూ కత్తిని ధరించేవాడు, గొప్ప పరాక్రమం కలిగిన వాడైనటువంటి కృష్ణదేవరాయలకి ఆయన దగ్గర కత్తి ఉందన్నాడు కదా, ఆ కత్తి ఎలాంటిదిరా అంటే పాముకు నాలుక ఎలాంటిదో అలాంటిది అన్నాడు. పాము నాలుకతో పోల్చాడు. ఆ కత్తి అరచేతి నుంచి బయలుదేరి శత్రురాజుల యొక్క ప్రాణాలు తీయడంలో ఆసక్తితో ఉన్నది. యుద్ధరంగంలో కదులుతూ భయంకరంగా ఉంది. అటువంటి భయంకరమైనటువంటి యుద్ధభూమి శ్రీకృష్ణదేవరాయలకి ఉన్నది అంటున్నాడు. అలాగే కృష్ణదేవరాయల దగ్గర ఇంకా ఏమేమి ఉన్నాయో చెబుతున్నాడు తర్వాత పద్యంలో. రాయల వారి దగ్గర వింధ్య పర్వతంలో పుట్టినటువంటి మంచి ఏనుగులున్నాయి. ఆ ఏనుగుల నుంచి స్రవించేటటువంటి మదజలం మీద అనేక తుమ్మెదలు మత్తుతో ఝుంకారం చేస్తూ మూగుతూ ఉంటాయి. మదజలం అంటే ఇష్టం తుమ్మెదలకి, అందుకని మూగుతూ ఉంటాయి. ఇది రాయలవారి యొక్క ఇంటి వైభవాన్ని తెలియజేస్తుంది. అట్లాగే నిత్యం కావ్యాలలో స్తుతులను పొందుతూ ఉన్నాడు రాయలవారు. ఈ 8 మంది అనేక కావ్యాలు రాస్తున్నారు. ఆ కావ్యాలు కృష్ణదేవరాయలకు అంకితం ఇస్తున్నారు. ఆయన గురించి అవతారికలో ఇలానే అనేక మంది పద్యాలు రాసి పొగుడుతూ ఉన్నారు కదా. మనుధర్మశాస్త్రాన్ని అనుసరించి కృష్ణదేవరాయలు పరిపాలన సాగిస్తూ ఉన్నాడు. అటువంటి కృష్ణరాయలకి ఎట్లాంటి వాట కృష్ణదేవరాయలు ఒక చిన్న కంద పద్యంలో చెప్పాడు. వనితా జనతా స్మరునకు ఘనతాపనితారకాభిక చుచరగనీ ఘన తాయనకారక సత్పనితాత్మ నితాంత దాన పరతంత్రునకు. కృష్ణదేవరాయలు స్త్రీలకు మన్మధుడు అందగాడు కదా, ఈయన కూడా అటువంటి అందంతో ఉంటాడు కాబట్టి స్త్రీలకి మన్మధుడుగా కనిపిస్తాడు. దానగుణంలో కామధేనువుకు మించినటువంటి వాడు. కామధేనువు దేవలోకంలో ఉంటుంది, ఏది కోరితే అది ఇస్తుంది. అటువంటి వాడైన అలాగే సజ్జనుల చేత నుతింపబడేలా దానగుణ పరాయణుడైనటువంటి కృష్ణదేవరాయలు. ఇంతవరకు మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మ్రోగించి మమ్మల్ని ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ